నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకొక సెల్ నంబరు, వాట్సాప్ నంబరు ఉన్న ఫోను 9866308414. యాపిల్ పండు చూడండి ఎంత అందంగా ఉందో, నున్నగా ఉంది, అందంగా ఉంది. మనకి సంవత్సరం పొడుగునా దొరికే పండు యాపిల్ పండు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది ఈ యాపిల్ పండు. యాపిల్లో రకరకాల రంగులు ఉంటాయి. దీంట్లో ఆకుపచ్చ రంగు యాపిల్ ఉంటుంది. మరి ఈ రకరకాల రంగులు ఉన్నాయండి. ఏ రంగు తింటే మంచిదంటే ఆకుపచ్చ తిన్నా, తిన్నా అన్నింటిలో పోషక విలువలు ఒకటే, ఏమి తేడా ఉండదు. రంగు మారినంత మాత్రాన పోషక విలువలు మారవు. మనం యాపిల్ అంటేనే హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, పేరే సిమ్లా యాపిల్ అని అమ్ముతారు. ఇవాళ మన అదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మనం యాపిల్ పంట పండిస్తున్నాం. రాబోయే కాలంలో ఆంధ్ర, తెలంగాణ నుంచి దక్షిణ రాష్ట్రాలంతటికి మనమే పంపే పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో పాడేరు, అరకు ప్రాంతంలో విరివిగా ఈ యాపిల్ తోటలను పెంచి చక్కగా మన రాష్ట్ర అవసరాలు తీర్చడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా, అక్కడ కూడా అక్కడుండే కొండల్లో, అక్కడుండే ప్రాంతం చాలా అనువైంది కనుక విశాఖ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా చాలు. మన రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలే కాదు, దక్షిణ భారతదేశానికి ఇక మీదట సిమ్లా అవసరం లేదు, హిమాచల్ అవసరం లేదు. మన యాపిల్సే సరిపోతాయి. చక్కటి నాణ్యత గల యాపిల్స్, అందమైన యాపిల్స్ ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో పంట పండటం అనేది చాలా విశేషం. దీనికి రసాయన ఎరువులు వాడరు, పురుగు మందులు కొట్టరు. కాకపోతే బెడతో కొంతమందికి అనుమానం, నున్నగా ఉండటానికి పైన ఏదో వ్యాక్స్, మైనం రాస్తారంట కదా అని ఒక అనుమానం. ఈ మైనం బెడద ఎవరికైనా అనుమానం ఉంటే ఒక కత్తి తీసుకుని గీకండి. గీకితే మైనం తెలుసు కదా, మైనం వచ్చేస్తుంది. ఇది ఎవరు చేయరు. మీకు అనుమానం ఉంటే కత్తి పెట్టి గీకండి, తెలిసిపోతుంది. లేదా ఇంకా అనుమానం తీరటానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేయండి. ఓ 15 నిమిషాల్లో మైనం ఉంటే కరిగిపోతుంది. మీ అనుమానం తీరటమే. 99% మంది ఎవరు కూడా మీకు ఇటువంటి మైనం ఉన్న యాపిల్స్ అమ్మరు. ఈ యాపిల్ దీన్ని మనం పండుగ తినాలి. తినేటప్పుడు పైన ఉండే తోలుతో సహా తినాలి. ఈ తోలులో పీచు పదార్థం ఉంది. మనకు కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ తోలును అంటుకుని ఉంటాయి. దీంట్లో విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, పొటాషియం ఉంది, కాపర్ ఉంది. అన్నీ కూడా తోలును అంటుకుని ఉంటాయి. చాలామంది అవివేకంగా తోలు చెక్కి పారేస్తారు. మన ఇంటికి అతిథులు వస్తే ఈ ముక్కలు కోసి తోలు చెక్కేసి పెడతారు. తోలుతో సహా మనం తినటం అలవాటు చేసుకోవాలి. తోలులో పీచు పదార్థం ఉంది, ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇక దీని నుంచి జ్యూస్ తయారు చేస్తారు. యాపిల్ జ్యూస్ తయారు చేసి సీసాల్లో పెట్టి హిమాచల్ ప్రదేశ్ యాపిల్ జ్యూస్ అని అమ్ముతుంటారు. ఈ జ్యూస్ని సీసాలో పెట్టి నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడాలి. జ్యూస్ తయారు చేయడానికి రసాయనాలు, నిల్వ ఉండడానికి రసాయనాలు, రంగు, రుచి కోసం రసాయనాలు ఎందుకు అవసరం? అసలు మనం జ్యూస్ తాగాల్సిన అవసరం ఉందా? మార్కెట్లో లక్షణంగా యాపిల్ పండు దొరుకుతుంటే కొనుక్కుని తినేదానికి జ్యూస్ తాగటం ఏంటి? ఆ జ్యూస్ తాగద్దు. జ్యూస్ తాగితే అంతే రసాయనాలు దట్టించిన ద్రవం. మరి నాకు పళ్ళు లేవండి, నేను వృద్ధుడినంటే ఏముంది? ఈ పండు ముక్కలు కోసి మిక్సీలో వేస్తే నీకు కావాల్సిన విధంగా చక్కగా ఈ యాపిల్ పండు ద్రవము, రసం రెడీ అయిపోతుంది. ఈ యాపిల్ పండు వినియోగించడం, రోజుకు ఒక యాపిల్, మనిషికి ఒక యాపిల్ తింటే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు దీనివల్ల లభిస్తాయి. కొంతమందికి ఒక అనుమానం, ఏ పండు తినాలన్నా అమ్మో నాకు షుగర్ ఉంది, తినచ్చా లేదా, పండు తింటే షుగర్ పెరిగిపోతుందనే ఒక అనుమానం, డౌటు. మీరు తినకూడని పండ్లు షుగర్ ఉంటే 6. ఇక 6 దాటి మిగతాయిన్ని తినచ్చు. తినకూడదు ఏంటి? మామిడి పండు, అరటిపండు. ఈ అరటిపండులో కూడా ఎర్ర రంగు అరటిపండు, ఎర్ర తోలు ఉంటుంది, అది తినచ్చు. కేరళలో ఉంటాయి ఎర్ర తోలు అరటిపండు. 3వది సపోటా, 4 సీతాఫలము, 5 పనస, 6 ఖర్జూర పండు. ఎండు ఖర్జూరం పొడి కానీ ఎండు ఖర్జూరం వాడుకోవచ్చు, ఖర్జూర పండు మాత్రం వద్దు. ఇక 6 వదిలేసి మిగతా పండ్లు, ఒకే పండు తినే కంటే ఇప్పుడు యాపిల్ ముక్క, ద్రాక్ష పళ్ళు లేదా పైనాపిల్ ముక్క, ఇట్లా 4 రకాల ముక్కలు కోసుకుని తినటం మంచిది, ఒకే రకం కాకుండా. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి యాపిల్ వినియోగించడం వల్ల, యాపిల్ తినటం వల్ల షుగర్ పెరగదు. పైగా దీనివల్ల షుగర్ నియంత్రణ జరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇవాళ రోజున షుగర్ కొత్తగా బయటపడితే అసలు మందులు వాడవలసిన అవసరమే లేదు. మన గృహ వైద్యాలు, గృహ చిట్కాల ద్వారా షుగర్ని నియంత్రించే అవకాశం మనకు వచ్చింది. గత 5 ఏళ్ళకి ఎవరైతే మందులు వాడుతున్నారో అసలు ఆ మందులు కూడా వాడవలసిన అవసరం లేకుండా మనకి చిట్కాలు వచ్చినాయి. ఏంటి ఆ చిట్కాలంటే, ఇన్సులిన్ మొక్క అని ఉంటుంది, నర్సరీలో దొరుకుతుంది. పొద్దున 2 ఆకులు, రాత్రి 2 ఆకులు నవలండి.
తమలపాకులు ఉండే కాడ తీసేసి పొద్దున్న 2 ఆకులు రాత్రి 2 ఆకులు నవలండి. తర్వాత మనకి జామాకులు మామిడాకులు విరివిగా దొరుకుతాయి కదా, ఓ 10 జామాకులు ఒక గ్లాసు స్టీల్ గ్లాసు నీళ్ళలో వేసి మరగబెట్టండి. ఆ నీళ్ళు సగం మరిగే లోపల ఆ జామాకులు దాని నుంచి రసం వచ్చి రంగు మారి అవి ఆకులు తీసేసి తాగండి. అదేవిధంగా మామిడాకులు 10 ఆకులు మరగబెట్టేసి రంగు మారినాక నీళ్ళు ఆకులు తీసేసి ఆ రసం తాగండి. తర్వాత ఆకాశ పండు షుగర్ బాదం అని ఉంటుంది. ఈ పండు అన్ని కిందకి ఏలాడుతుంటే ఈ ఆకాశ పండు ఆకాశానికి వెళ్తుంది, పైకి ఉంటుంది అది. అవి ఆకాశ పండు గింజలు ఉదయం 1 రాత్రి 1 పైనుండే గోధుమ రంగు పొట్టు తీసి తెల్లదాన్ని మింగేసేయండి రోజుకు 2. పన్నీర్ పూలని అవి విత్తనాలు ఉంటాయి, పన్నీర్ పూల్ సీడ్స్, ఓ 10 విత్తనాలు రాత్రిపూట గ్లాసు నీళ్ళలో నానబెట్టండి. పొద్దున్నే గట్టిగా పిసకండి. మనం చింతపండు నుంచి చింతపండు రసం తయారు చేస్తాం కదా, పులిహార కోసం అట్లా తయారు చేయండి, పిసికేయండి. ఆ రసం అంతా దిగుతుంది, పిప్పి తీసేయండి. ఆ పన్నీర్ పూల విత్తనాల రసం తాగండి, బ్రహ్మాండం షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఇది దీంతో పాటు మరొక బృహత్తరమైన చిట్కా ఉంది. మెంతులు ఓ 1/2 కేజీ తీసుకోండి. అట్లాగే వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు. ఈ మూడింటిని వేరువేరుగా తీసుకుని దోరగా వేయించి అన్నీ కలిపి మిక్సీలో వేయండి. పొడి చేసి ఉదయం 1 స్పూను రాత్రి 1 స్పూను మెంతులు, వాము, నల్ల జీలకర్ర పొద్దున 1 స్పూను రాత్రి 1 స్పూను వాడితే బ్రహ్మాండం, అసలు తిరిగే ఉండదు. ఇంకా మనం చేయవలసిన పని ఏంటి, అసలు షుగర్ వచ్చేది అన్నం తినటం వల్ల, గోధుమలు తినటం వల్ల. చాలామంది పాపం తెలవక నాకు షుగర్ వచ్చింది అన్నం మానేసా, గోధుమ రొట్టెలు తింటున్నా, గోధుమ రవ్వ ఉప్మా తింటున్నా, గోధుమ పులకాలు తింటున్నా అని చెప్తారు. అన్నము వరి అన్నంలో ఉండేదానికంటే కార్బోహైడ్రేట్ పిండి పదార్థం గోధుమలో ఎక్కువ ఉంటుంది. వరి అన్నం శత్రువు అయితే గోధుమ డబల్ శత్రువు. కనుక మీరు వరి అన్నం మానేయండి, గోధుమలు మానేయండి. మీకు అనుమానం రావచ్చు, ఏంటి అన్నం మానేయమంటున్నాడు, అన్నం లేకుండా నేనెట్టు ఉండాలి, గోధుమలు లేకుండా రొట్టె లేకుండా ఏం తినాలి, గడ్డి తినాలని. గడ్డి కాదు, చిరుధాన్యాలు తినాలి. మన పూర్వీకులు తిన్నవి అయ్యే కదా, మన తాతలు ముత్తాతలు తిన్నదేమో వరి అన్నం తిన్నారా, గోధుమలు తిన్నారా? రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్రలో అందరూ తిన్నది. చివరికి కృష్ణా, గుంటూరు ఈ డెల్టా ప్రాంతంలో కూడా ఆర్థర్ కాటన్ దొర రాకముందు ఇక్కడ కూడా తిన్నది అయ్యే. ఏంటి మనం తింది ఆ కాలంలో? రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఓదలు. ఈ చిరుధాన్యాలు తింటే అసలు షుగరే రాదు. వచ్చిన షుగర్ పారిపోద్ది, ఇంకా ఉండదు. మందులు అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే షుగర్ ఉందని చెప్పి పైనుంచి కింద దాకా తెల్లకాయతం నిండా రాసేస్తారు. పైన మొదలెట్టి 1 నుంచి 10 దాకా అసలు అవసరమే లేదు. షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి సుమా, బరువు తగ్గకుండా ఇంత లావు నుండి నా షుగర్ నియంత్రణ చేయాలంటే కాదు. బరువు ఎక్కువగా ఉంటే థైరాయిడ్ సమస్య ఉందో చూసుకోండి, థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. బరువు తగ్గు, అన్నం మానే, గోధుమలు మానే, నేను చెప్పిన చిట్కాలు పాటించు. నేను ఇంతవరకు ఒక 2500 మందికి ఈ చిట్కాలు చెప్పి వాళ్ళందరూ షుగర్కి ట్యాబ్లెట్ లేకుండా, ఇన్సులిన్ లేకుండా చక్కగా నియంత్రణ చేసుకున్నారు. ఈ హాయిగా తినచ్చు పండ్లు. నేను చెప్పిన 6 పండ్లు వదిలేసి మిగతా ఒక రకం కాదు 4 రకాలు తినండి. మనకి ద్రాక్ష పండ్లలో కూడా ఎర్రగా పెద్ద లావుగా ఉంటాయి చూడండి, రెడ్ గ్రేప్స్ అంటారు. అవి బ్రహ్మాండం, కొంచెం ఖరీదు ఎక్కువే, కేజీ 650 ఉంటాయి. అయినా కొనండి, ఏం పర్వాలేదు, డబ్బు ఉన్నాయి కదా. 650 రూపాయలను కొని తింటే మంచి దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక 2, ఈ రోజు మనకు హార్ట్ అటాక్ చిన్న వయసులో వచ్చేస్తుంది. పెళ్లి కాకముందే హార్ట్ అటాక్, ఆట ఆడుకుంటుంటే, షటిల్ ఆట ఆడుతుంటే హార్ట్ అటాక్, టెన్నిస్ ఆడుతుంటే హార్ట్ అటాక్. ఈ చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటంటే, 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి రక్తం చిక్కగా ఉంటుంది, వాళ్ళకి రావచ్చు. లేదా రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటాయి, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ఎలా గుర్తించాలంటే, పరగడుపున వెళ్ళి మంచి ల్యాబొరేటరీలో లిపిడ్ ప్రొఫైల్ అని చేయించుకోండి, తెలిసిపోతుంది. మనకు హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటే మన గుండెని కాపాడుతుంది. ఈ ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ మనకి శని, గుండెపోటు వస్తుంది. అది ఉండగానే వెంటనే మనం చర్యలు తీసుకోవాలి. లీ ఫార్మా అనే కంపెనీ వారు ఈ చెడు కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్ని నియంత్రించడానికి రసాయనాలతో కాకుండా హెర్బల్ ఉత్పత్తులతో ఒక మందు తయారు చేశారు లీ ఫార్మా కంపెనీ. దాని పేరు లైఫోస్టెరాల్. ఈ లైఫోస్టెరాల్ అనేది పొద్దున 1 రాత్రి 1 హెర్బల్ ఉత్పత్తులు మనం వేసుకుంటే చక్కగా నియంత్రణలోకి వస్తుంది. మనకి అలోపతిలో రసాయనాలతో కూడిన మందు కూడా ఉంది, అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అని ఉన్నాయి. ఆ స్టాటిన్లు వేసుకుంటే ఖరీదు ఎక్కువ, రెండోది ఏంటంటే పిక్కలు పట్టేస్తాయి, కండరాలు పట్టేస్తాయి. కనుక ఈ లైఫోస్టెరాల్ మీకు కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఓ నంబర్ ఇస్తా, లైఫోస్టెరాల్ కావాలని ఫోన్ చేసి కొరియర్లో తెప్పించుకోండి. 9502897374. మీకు హార్ట్ అటాక్ రాకుండా కొవ్వును నియంత్రించే బంగారు దేవుడు ప్రసాదించిన వరం లాంటి హెర్బల్ మందు. ఇక 3, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది యాపిల్, ఎందుకంటే పైనుండే తోలుతో తింటే బరువు తగ్గుతారు. ఇక 4, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఎంత ఉందో చూడేసారు, ఎంత అందంగా ఉందో, మీ అందం కూడా అలాగే పెరుగుతుంది. పెళ్లి కాని పిల్లలు వివాహానికి ముందు యాపిల్ తింటే యాపిల్ పండులాగా మీరు అందంగా ఉంటారు. ఫస్ట్ షాట్లో అమ్మాయి అబ్బాయి ఫిక్స్ అయిపోద్ది, మ్యారేజ్ ఫిక్స్ అయిపోద్ది. కనుక అందంగా ఆనందంగా ఉండాలంటే యాపిల్ తినాలి కదా మనం. కనుక శరీర సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది.
చర్మ సౌందర్యాన్ని, చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా చేస్తుంది. ఇక 5, చిన్న వయసులో, మధ్య వయసులో మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి అన్నీ పోవాలంటే ఈ యాపిల్ తింటే అసలు ఆ నొప్పులన్నీ పోతాయి. 6, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మన శరీరంలో జీర్ణకోశం నుంచి ఉత్పత్తి అయ్యే జఠరరసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. గ్యాస్ ట్రబుల్ని కూడా అరికడుతుంది. ఇక 7, క్యాన్సర్లు. ఎక్కడ చూసినా క్యాన్సర్లే. రకరకాల క్యాన్సర్ని అరికట్టగలిగే శక్తి యాపిల్కు ఉంది. 8, మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షన్, డిప్రెషన్ లాంటి సమస్యలు అధిగమిస్తుంది. తర్వాత మనకు మేధో సంపత్తిని కూడా పెంచుతుంది. నరాల బలహీనత పోగొడుతుంది. ఇక 9, శ్వాసకోశ సమస్యలకు చెక్ పడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది యాపిల్. 10, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో మనకి సిపాయిల్లా మన భారతదేశాన్ని ఎలా అయితే సైన్యం కాపాడుతున్నారో, మన శరీరంలో ఉండే సైన్యం, మన రోగాలు రాకుండా కాపాడే సైన్యం ఎవరంటే ఈ రక్తంలో తెల్ల కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. వాటిని ఉల్లాసపరిచి, ఉత్తేజపరిచి ఈ శత్రువులైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించగానే తెల్ల కణాలు దాడి చేసి వాటిని చంపేస్తాయి. ఆ విధంగా రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అనేక వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 360 రోజులు లభిస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో కూడా లభిస్తుంది. కనుక ప్రతిరోజు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు, మందుల షాపుల దగ్గర మందులు వద్దు, మరి హాస్పిటల్కి వెళ్ళొద్దు అనుకుంటే ఇది తింటే మన సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. డాక్టర్లు అవసరం లేదు, ల్యాబొరేటరీ టెస్టులు వద్దు, మందుల షాపులో మందులు కొనాల్సిన పని లేదు, హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. అతి తక్కువ ఖర్చుతో మనకు లభించే యాపిల్ పండు తినండి. అనవసరంగా పొదుపు అని చెప్పేసి చాలామంది ఇంత అన్నం, ఇంత పచ్చడి, ఇంత కూర. మనము షుగర్ లేని వాళ్ళు కూరలో అన్నం పెట్టుకోవాలి, కానీ అన్నంలో ఇంత కూర కాదు. ఇంత మామిడికాయ పచ్చడి, ఇంత పచ్చడి వేసుకుని మొత్తం అంత అన్నం తింటారు. ఇంత అన్నం తింటే షుగర్ వస్తుంది. కనుక పండ్లు ఎక్కువగా వాడండి, పచ్చి కూరగాయలు వాడండి. ఈ షుగర్ వ్యాధి రాకుండా మనం నియంత్రించుకోవచ్చు.